హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఘనత, మహిమ, ప్రభావములు దేవునికి చెల్లును గాక. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. దేవుడు మరొకసారి మనకు అవకాశం ఇచ్చాడు. లాస్ట్ వారంలోకి 4వ వారం. ఈ జూన్ నెలంతా దేవుడు కాచి దాచి కాపాడి ఎంతగానో ప్రేమించి మరొక సమయాన్ని మనకిచ్చాడు. అందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. పరమ ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. అందరూ తలలు వంచినట్టయితే పరమ ప్రార్థన చేసుకొని కూడికని స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలనైనా లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగోనైనా జూన్ నెలలో 3 వారాలు గడిచిపోయినాయి. 4వ వారంలోకి మమ్మల్ని క్షేమంగా ఉంచి నీ పిల్లలందరినీ నేను ఎంతగానో ప్రేమించి కాపాడి నీ ప్రజల్ని కాపాడి నేను మరొక్కసారి నిన్ను స్తుతించడానికి మమ్మల్ని సజీవులుగా ఉంచి నడిపించావు. నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డని నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరు కూడా నాయన మౌనంగా ఉండకుండా నిన్ను స్తుతించి ఘనపరిచి మహిమపరిచి నాయన నీ మహిమను పొందుకోవటానికి సహాయం దయచేయండి అయ్యా. అందరి గొంతులను ముట్టండి, మంచి సరాలు దయచేయండి. మీరే ముందుండి నడిపించండి తండ్రి. ఇదిగో ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు మా మధ్యలో పరిశుద్ధాత్మ నుంచి నడిపించండి. ఎక్కడైతే 2-3 అన్నావో తండ్రి, అక్కడ మీరు ఉంటానని మాకు సెలవిచ్చినావు నాయన అని లేఖలను సెలవిస్తుంది. అట్టి విధంగా మా మధ్యలో ఉండి నడిపించండి అయ్యా. ఇదిగో పాటలు పాడుతున్న బిడ్డలో మీరుండి సహాయం దయచేయండి, మంచి సరాలు దయచేయండి. కీర్తన చదువుతున్న బిడ్డలో మీరుండండి నాయన. వాక్యం చెప్తున్న బిడ్డలో మీరుండి మంచి వాక్యాన్ని మాకు అందించేలాగా సహాయం దయచేయండి. మీ కృపతో నింపండి. ఇదిగో నాయన అన్ని విషయాలలో ముందుకు నడిపించమని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డ ఎందు నిమిత్తం వచ్చారో, ఏ చిత్తంతోనే నేను స్తుతించటానికి వచ్చారో అయ్యా, మీ దగ్గర అడగటానికి వచ్చారో అవన్నీ సఫలపరచమని జ్ఞాపకం చేసుకోమని నాయన దీనిని జ్ఞాపకం చేసుకోండి. నేను పాపుల్లో ప్రధాన పాపిని, పౌలు లాంటి వాడిని నాయన, ఏ యోగ్యత లేనివాడిని, ఏ అర్హత లేనివాడిని అయ్యా. మీరు నన్ను ఎందుకు ఇక్కడ నిలబెట్టుకున్నారో నాకైతే తెలియదు. ఇంకా బలపరచండి, బలము శక్తిని దయచేయండి. ఇంకా మీ పనిలో బహుగా వాడుకోమని సహాయం దయచేయమని అన్ని విషయాలలో కృప చూపమని ముందుకు నడిపించమని మా అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తుతులు చదువుతానా? నేను చదువుతానా? స్టార్ట్ చేయి. స్తుతులు చదువుకొని కొన్ని స్తుతులు చదువుకొని దేవునికి స్తుతులు చెల్లించి కోడికను ముందుకు తీసుకెళ్దాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతులు 180 నుంచి 20 వరకు చదువుకుందాం. 200 వరకు. దేవుని పరిశుద్ధత నీకే స్తోత్రములు. నీ పరిశుద్ధత యేసు నామమునకు పరిశుద్ధ నిత్యము నివాసం ఉండునుగాక. యెహోవావు నేను పరిశుద్ధుడై ఉన్నాను. నేను మీ మధ్య పరిశుద్ధుడు దేవుడను, పరిశుద్ధుడను బట్టి మహానీయుడను. సైన్యములకు అధిపత్యవు యెహోవా పరిశుద్ధుడు. యెహోవాహను నామమునకు మీకే స్తోత్రం. యెహోవా ఈరే, యెహోవా సాలెం మీకే స్తోత్రం. యెహోవా సమా మీకే స్తోత్రం. యెహోవా పిన్ని మీకే స్తోత్రం. యెహోవా ఇలేన్ మీకే స్తోత్రం. యెహోవా ఈరే మీకే స్తోత్రం. యెహోవా సికేన్ నీకే స్తోత్రం. చెప్పండి, అందరం చెప్దాం. యెహోవా సమ్మత్ మీకే స్తోత్రం. యెహోవా మీకే స్తోత్రం. యెహోవా
రేపే మీకే స్తోత్రం. యెహోవా ఓపెన్ మీకే స్తోత్రం. యెహోవా షలోమ్ మీకే స్తోత్రం. యెహోవా ఏలోగా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. స్తుతి మహిమ ఘనత స్తోత్రములు నీకే చెల్లునుగాక ప్రభువా. ఎప్పుడు మనం దేవుని స్తుతిస్తూనే ఉండాలా. స్తుతులు దేవుని ఆరాధన చేసేటప్పుడు ఎప్పుడు ఎక్కువ దేవుని స్తుతిస్తూ ఉండాలా. అలాగే మనం ఈ దినం వాగ్దానం చదువుకొని ముందుకెళ్దాం. ఈ దినం వాగ్దానం చదువుకుందాం. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. అదేనా? చూశారా? నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నానని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నానని దేవుడు మనకు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు మనతోనే ఆయన నీడ ఉంచుతాడు. దేవుడు ఎలాగిచ్చాడు? మరి ఒకేలాగా ఉంటే ప్రజలు ఇబ్బంది పడతారని, హల్లెలూయా, ప్రజలు ఇబ్బంది పడతారని సగం రాత్రిను సగము ఏం చేశాడు? పగలుగా చేశాడు. ఆయన చేతి నీడలో కప్పటానికి. ఒక తల్లి తన బిడ్డను బయటికి తీసుకువెళ్ళినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, సపోజ్ ఎండ దెబ్బ తగిలినప్పుడు తన కంగుతోనే కప్పుకుంటుంది. దేవుడు కూడా మనల్ని అలాగా కప్పుతానని, తన చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నానని చెప్తున్నాడు. అలాగా దేవుడు మనల్ని కప్పుకొని ఉండాలంటే తల్లిని మనం ఎలాగ ప్రేమిస్తామో దేవుని కూడా అంతగా స్తుతిస్తే దేవుడు మనకు ఎప్పుడూ నిండుగా ఉంటాడని ఈ మాటలు ముగిస్తూ ముందుకెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కొద్దిసేపు అందరు సిద్ధపడితే దేవుని కీర్తించి ఆయన కీర్తనలు పాడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. భూమిపై బ్రతుకు ఏముందని, మరణించినంత వరకే ఉంటుందని, పరలోకమందే బ్రతుకుందని, ఈ బ్రతుకుతోనే ముడి ఉందని, నీ రాకకై దేవుడెన్నెన్నో నీకు చేసెను. లోకమే తండ్రి పని చేసి దాన్ని పొందుము. ఈ భూమిపై బ్రతుకు ఏముందని, మరణించినంత వరకే ఉంటుందని.
తండ్రి పని చేసి దాన్ని పొందుము. ఈ భూమిపై బ్రతుకు ఏముందని, మరణించినంత వరకే ఉంటుందని. ఇంకోటి వాడతా తమ్ముడు. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. గమనించు దేవుని మనసులో ఆవేదన, వినిపించు ఈ సువార్తను ప్రతి వీధిన. వర్షిప్ దేవునితో ఫెలోషిప్, వర్షిప్ దేవునితో ఫెలోషిప్. ఆరాధన ఆరాధన, ఆత్మను రక్షించుటే ఆరాధన. ఆరాధన ఆరాధన, ఆజ్ఞలు నెరవేర్చుటే ఆరాధన. చేయుటి కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు. ఈ దినము ఎంతమంది జ్ఞాపకం ఉంది? యవనస్తుల సిద్ధపాటు కూడిక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. 2 పాటలు పాడుకొని దేవుని మహిమపరుద్దాం. అందరం కలిసి పాడదాం. హల్లెలూయా. లమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు. అందరం కలిసి పాడదాం. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపు వాడవయ్యా, కృప
పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. అవును తండ్రి, నేను మాత్రమే నమ్మామయ్యా. అయ్యా నువ్వే మా ధైర్యం, కృప చూపు వాడవు నాయన. నీ పిల్లలందరికీ మహిమతో నింపండి. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాకును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాకును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నేను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును.
నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, ఈ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. నీను మాత్రమే నిన్నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీను మాత్రమే నిన్నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. సమకూచువాడవయ్యా, నీ పిల్లలకు సమకూచువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. హల్లెలూయా. ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ఆంధ్రం కలిసి పాడదాం. దేవుని ఆత్మతో సత్యంతో. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయ
జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత ఉన్నవాడాను వాడానికే స్తోత్రము సృష్టికర్త సజీవుడానికే స్తోత్రము ఉన్నవాడాను వాడానికే స్తోత్రము సృష్టికర్త సజీవుడానికే స్తోత్రము స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 స్తోత్రం పరిస్థితులు అవును తండ్రి హల్లెలూయా అవును తండ్రి స్తోత్రంలో నాయన నీ కృపతో నింపండి నీ మహిమతో నాయన నీ మహిమని ఇక్కడ నీ మహిమని గణపరచు హల్లెలూయా నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నీవు తప్ప ఎవరు నాకు లేనే లేరయ్యా నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయా నీవు తప్పనెవరు నాకు లేనే లేరయ్యా నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయా నిత్యము నీ నామముని స్తుతించెదను నిత్యము నీ నామముని స్తుతించెదను స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 అవును తండ్రి అయ్యా స్తోత్రం నాయన ఇంతవరకు ఆయన నడిపించినందుకు నీకు లెక్కలేని స్తుతులు నాయన ప్రారంభం మొదలుకొని నేను ఇప్పటి వరకు వీళ్ళందరూ నేను స్తుతించి ఘనపరిచాను నేను మయంపరిచాను నేను అయ్యా మా మధ్యలో ఉన్నందుకు నీకు లెక్కలేని స్తుతులు చెల్లించిన ఇకని కూడా నాయన మీరే మా మధ్యలో నడిపించండి సహాయం దయచేయండి అన్ని విషయాలలో కృప చూపమని జ్ఞాపకం చేసుకోమని వచ్చిన బిడ్డలందరి మరొకసారి మీ చేతులకు అప్పగిస్తూ నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి ఆమేన్ హల్లెలూయా ఏం తమ్ముడు అది రావడం లేదా
ఆపే. హల్లెలూయా, దేవి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో అందరూ లేచి నిల్చుండి కీర్తన చదువుకొని ముందుకెళ్దాం. కీర్తన 65వ కీర్తన రవి గారు వచ్చి చదువుతారు, అందరం ఆలకిస్తాం. దేవునికి మహిమ కలిగిన గాక. 65 దావీదు గారు రాసిన కీర్తన ప్రత్యుత్తరంగా చదువుకుందామండి. నేను చదువుతాను, మీరు చెప్పండి. దేవా, సియోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే. నీకు మొక్కుబడి చెల్లింపబడి ఉన్నది. ప్రార్థన ఆలకించేవాడా, సర్వశరీరులు నీ వద్దకు వచ్చేదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయచిత్తం చేయుదువు. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరములోని మేలుల చేత మేము తృప్తి పొందేదము. మాకు రక్షణకర్త అయిన దేవా, భూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రము మీదనున్న వారందరినీ ఆశ్రయమైన వాడా, నీవు నీ నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. బలమునే నడికట్టుగా కట్టుకొని వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచేవాడు ఆయనే సముద్రముల ఘోషలను, వాటి తరంగముల ఘోషలను అణుచువాడు. జనుల అల్లరిని చల్లార్చేవాడు. సూచక క్రియలను చూచి దిగంత నివాసములను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితముగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దానిని తడిపివాడవు. దానికి దైవర్ష్యము కలగజేసేవాడవు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యం దయచేసి ఉన్నావు. దాని దిక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిములను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరములను నీ దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్ల మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. లోయలు సత్యముతో కప్పబడి ఉన్నవి. అన్నీయు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నీయు గానము చేయుచున్నవి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవబడ్డ కీర్తన దావీదు గారు రాసింది చక్కగా చదివి వినిపించారు రవి గారు. హల్లెలూయా. ఇది కీర్తన చదివినబడ్డ కీర్తన బట్టి దేవుని మహిమపడదాం. కొద్ది నిమిషాలు, ఒక 5 నిమిషాలు క్లుప్తంగా కీర్తనని వివరించుకొని
మిగతా కార్యక్రమాలకు వెళ్దాం. కీర్తనలు 65 దావీదు గారు రాసిన కీర్తన మనం చదువుకున్నాం, విన్నాం. దేవా, సీయోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. హల్లెలూయా. సీయోనులో మౌనంగా ఉండుట. ఎందుకు సీయోనులో అంటే మౌనంగా, సన్నిధిలో మౌనంగా ఉంటే ఆయన సీయోనులో కనిపిస్తాడు. సీయోన్ అంటే ఏంటండి? యెరూషలేమా, స్వర్గమా, సంఘం. యెరూషలేం పట్టణం అనుకోవచ్చు. మనం మందిరంలోకి వచ్చినప్పుడు కూడా మౌనంగా ఉండి దేవుని స్తుతిస్తే ఆయన సీయోనులో కనబడునని దావీదు గారు అలాగ మాట్లాడుతున్నాడు. నీకు స్తుతి చెల్లించెను, నీకు మొరపెట్టి నీకు మొక్కుబడి చెల్లించవలను. ఎక్కడ చెల్లిస్తాం మనము? దేవుడికి మొక్కుబడి ఎప్పుడు చెల్లిస్తాము? మందిరంలోకి వచ్చి మౌనంగా మనం ఏదైతే మన హృదయంలో ఉన్నాయో మొక్కుబడులన్నీ దేవునికి చెల్లిస్తాం. కానీ మాట్లాడుతూ ఉంటాం. దావీదు గారు ఏమన్నాడు? మాట్లాడుతూ ఉంటాడు. కానీ దావీదు గారు అన్నీ చెల్లించారా లేదా? మందిరం కోసమో ఎన్నో సిద్ధపరిచాడు. దేవుడు అంటే దేవుని మందిరాన్ని కట్టడానికి ఆయనకు ఎంతో ఇష్టం. కానీ ఆయన వల్ల అవలేదు. కుమారునికి అప్పగించారు. కానీ అవన్నీ ఎవరు సమకూర్చారు? దావీదు గారికి ఎంత ఆసక్తి అండి. మొక్కుబడులన్నీ చెల్లించాడా లేదా? మందిరం కొరకు అన్ని సమకూర్చాడా లేదా? మనం కూడా ఆ విధంగా ఉండాలి ప్రియులారా. 2వ వచనం, ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చిరంటుండు. సర్వశరీరులు ఎవరండి? మనమే కదా. మనందరం కూడా ఆయన కొద్ది వచ్చి ప్రార్థన చేసినప్పుడు దావీదు ఎలాగా ప్రార్థన చేస్తున్న, సర్వశరీరులారా నీ యొద్దకు వచ్చెదరు అని చెప్తున్నాడు. మనం అందరము జనులందరూ కూడా ఆయన వద్దకు వచ్చి, అందరూ ఒక క్రైస్తవులే కాదు, సర్వశరీరులు అంటే ఎవరండి? మొత్తం ప్రపంచంలో ఎంత జనులు ఉన్నారో అందరు కూడా, అవునా కదా, ఆయన యొద్దకు వచ్చి అని చెప్తున్నాడు. మనం కూడా అందరం కూడా ఆయన యొద్ద కంటే సన్నిధికి వచ్చి ఆయన్ని ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించువడా అని దావీదు గారు చెప్తున్నాడండి. నా మీద 3వ వచనం, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, నా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. దేవుని దగ్గర మన అతిక్రియములు, మన పాపములు, మన దోషములు ఆయన మరి ఎవరు విడిపించారండి? యేసుప్రభు వచ్చి అన్నీ మరి కొరటా దెబ్బలు తిని సిలువలో ఆరోగ మాటగా మనకేమన్నాడు? తండ్రి వెనకరు కనుక 6వ మాటగా అన్నాడు, నేను మీకు అప్పగించుకుంటున్నాను అనే మాట అన్నాడు. ఎందుకన్నాడు? ఈ పాప దోషముల కొరకు ఆయన మన పాపంలో మోసుకెళ్ళటానికి ఆయన రక్తం కార్చి ఎన్నో ఇబ్బందులు పడ్డాడండి. కొంతమంది అనొచ్చు, మరి మన పాపముల కోసమే ఆయన వచ్చాడు కదా, సిలువలో వేలాడాడు కదా, మన పాపములు దోషం తీసుకెళ్ళటానికి ఆయన ఏంటి? ఆయన పక్కనున్న దొంగ మరి ఏ బాప్టిషన్ లేదు, అలాగ పరలోకం వెళ్ళిపోతాడేంటి అని అనుకోవచ్చు, అంటారు కావచ్చు, వ్యతిరేకిస్తారు. కానీ అప్పుడే ఆయన దేవుని సిలువలో చూసి మౌనంగా వండుకుంటూ ఏం చేశాడు? చూశాడు. ఈయన దేవుని కుమారుడని తెలుసుకున్నాడు. మరి అలాంటివాడికి బాప్టిజం అవసరం అంటారా? సిలువలో వేలాడుతుండగా, రక్తం కారుతుండగా ఆడికి బాప్టిజం అవసరం లేదు కదా. నేడు నువ్వు కూడా పరదేశిలో ఉందని దేవుడు చెప్పాడు. అంటే మాట్లాడేవారికి అలాగుంటుంది. హల్లెలూయా. 4వ వచనం, నీ ఆవరణంలో నివసించినట్టు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. హల్లెలూయా.
దేవుడు నిజంగా దావీదు గారు ఎంత చక్కగా ప్రార్థన చేస్తుండండి. నీ ఆవరణంలో నివసించినట్టు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదాము. ఎక్కడ తృప్తి పొందుతామండి మనం? ఇంట్లోనా, పనిలోనా? పరిశుద్ధ ఆలయంలో ఆసక్తితోనే. అసలు నిజంగా చెప్పుకుంటే ఇలాగ మాట్లాడితే చాలామంది కోపాలు వచ్చేస్తున్నాయి, బాధపడుతున్నారు. కానీ నిజంగా అన్ని దినములు పని చేసుకుంటున్నారు, ఎక్కడ తృప్తి పొందుతారండి? ఒక్క దినం ఆయన దగ్గర గడిపితే ఎంత తృప్తి ఉంటుందో. దావీదు గారు ఏమంటున్నాడు? ఎప్పుడు కూడా ఆయన ఆలయంలో ఏముంటే తృప్తి పొందుతా అని ఆయనతోని మాట్లాడుతున్నాడు. మనం చేస్తున్నామా? శుక్రవారం వచ్చిందంటే ఇక్కడైతే శుక్రవారం, ఇంటి దగ్గర అయితే ఆదివారం, ఇంటి దగ్గర అయినా ఇక్కడైనా శాఖలు ఎన్నో ఉంటాయి ఒక్క దినం గడపడానికి. అది మరి వారికే వదిలేయాలి మనం. హల్లెలూయా. చదువుకుందాం 6వ వచనం. వారికి ఆశ్రమైన వాడా, నీవు నీ నీతిని బట్టి భీకర క్రియల చేత. భీకర క్రియలు అంటే ఏంటిది? మాకు ఉత్తరం ఇస్తున్నావు. భీకర క్రియలు అంటే ఏంటి? బలమైనవి కదా. బలమైన క్రియలు ఎవరు చేస్తారండి? మనుషులు చేస్తారా? ఆయన క్రియల వల్లనే మనము ఉత్తరం ఇస్తున్నావు అని చెప్తున్నాడు. 6వ వచనం చదుదాం. బలమునే నడికట్టుగా కట్టుకొనివాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయననే. బలమును ఆయన కట్టుకునేవాడు అంటే ఎవరండి? దేవుడు తప్ప మనం కట్టుకోగలుగుతాం? మనకు అంత బలం ఉంటుందా? దేవుడికి తప్ప బలవంతుడండి దేవుడు. తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే, దేవుడే అని దావీదు గారు అట్టు ప్రార్థన చేస్తున్నాడండి. మనం కూడా ఈ చదవడం వినడం కాదు, మనం కూడా దేవుని అటు విధంగా స్తుతించాలండి, గణపరచాల. బలవంతుడైన ఆయన. 7వ వచనం. సముద్రంలో జనముల అల్లరిని చల్లార్చేవాడు. చాలమ్మా చూడండి, ఆయనే సముద్రంలో చదవమ్మది దోషను అణుచువాడు, అల్లరిని చల్లార్చువాడు. సముద్రంలో గాలిని భూమిని ఎవరు చేశారంటే దేవుడు చెప్తుంటాయా, మనం చెప్తుంటాయా? మరి ఆ సముద్రంలో వలలతోని వణికిపోతున్న పడవని, పేతులు గారి పడవని ఎవరు మరి వాళ్ళు ప్రభువా అన్నప్పుడు ఎవరు ఆపారండి? దేవుడు వచ్చి ఆపాడా లేదా? సముద్రాన్ని గద్దించాడు, ఆగిపోయింది, అలలు ఆగిపోయినాయి. మనం చెప్తే ఆగిపోతాయండి? దేవుడు అంత బలవంతుడు. అవి ఎప్పుడు ఆయనతో ఉన్నప్పుడు, నిత్యం ఆయన్ని స్తుతించినప్పుడు జనముల అల్లరిని కూడా ఆయనే తగ్గించేవాడు. 8వ చదువుకుందాం. నీ సూచన క్రియలు చూసి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుదువు. ఏంటంటండి చక్కటి మాట. క్రియలు, నీ సూచక్రియలు చూసి దిగంత నివాసులారా భయపడదురు. ఆయన క్రియలంట. ఆయన క్రియలు చూసినప్పుడు భయపడతారా లేదండి? అన్యులు ఎవరైనా దేవుని నమ్మని వాళ్ళు ఉంటే నిజంగా ఆయన క్రియ చూసినప్పుడు భయపడతారా లేదా? భయంతోనే వణికిపోతారు. నిజంగా దేవుని సూచక్రియలు ఇలాగ ఉంటాయని అప్పుడు భయంతో వణికిపోతారు. ఆయన క్రియలు అలా ఉంటాయని, దేవుని క్రియలు. సాయంత్రం చదవమ్మా అది 9. భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నావు, దానికి కలుగజేయుచున్నావు. అవును, దేవుని నది నీళ్ళతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వానికి ధాన్యము
జై చేయుచున్నావు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జనులు ఎన్ని చేసినా మన భూములను ఎంత వ్యవసాయం చేస్తూ ఉంటారు రైతులు, కానీ దేవుని కృపలేంది నిజంగా పంట వస్తుందనండి? ఒకవేళ ఆయన నీళ్ళు ఇవ్వకపోతే, ఆయన కృప లేకపోతే నువ్వు ఎంత చేసినా వ్యర్థమే కదా. దేవుని కృపలేంది ఏది ఉండదు. దేవుని కృప ఉండాలంటే ముందు మనం దేవునితో పాటు ఉంటేనే ఆయన కృప ఉంటుందని చెప్తున్నాడు. ఆయనే సిద్ధపరుస్తాడు అన్ని. 10వ వచనం దాని దుక్కులను విస్తారమైన నీళ్ళతో తడుపుతాడంట. చూడండి, చెదురు చేయుచున్నావు, దానిని పదన చేయుచున్నావు, అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదిస్తున్నావు. అంటే ప్రతి మొలకని, ప్రతి దాన్ని, మనిషిని కానీ అన్నిటిని కానీ ఏది కానీ ఒకవేళ ఆయన తయారు చేసిన భూమిలోకి వెళ్ళి మళ్ళీ ఏది వచ్చినా కానీ ఆయనే ఆశీర్వదించేవాడు ఆయననే అని చెప్తున్నాడండి. 11 చదువుకున్నాను. సంవత్సరమును నీ దయాకిరీటం ధరింపజేయుతున్నావు, నీ జాడలు చారమును వెగజల్లుతున్నాయి. అంటే ఏంటంటే ఇప్పుడు మనం నిజంగా మనం పుట్టింది మొదలుకొని ప్రతి సంవత్సరము దయాకిరీటాన్ని, కొత్త దయాకిరీటాన్ని, ఒకరోజు మనం బతికున్నామంటే ఆయన దయాకిరీటాన్ని ఇచ్చినట్టే కదా. ఏ క్షణమో ఏమో తెలియదు. మరి సంవత్సరం పుట్టినరోజు జరుపుకున్నప్పుడు సంతోషంగా దేవుడు ఒక్కొక్క సంవత్సరానికి ఒక దయాకిరీటాన్ని ఇస్తాడని కాదు, కానీ పుట్టింది మొదలుకొని చచ్చేంత వరకు మనకు దయాకిరీటమే. కాకపోతే మన సంతోషాల కోసం సంవత్సరం చేసుకుంటాం. ఆయన జాడలు సారములు వెగజల్లుతున్నాయంట. చూశారండి? ఎప్పుడు కూడా పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ ఇదే చదువుకుంటారు కదా. కీర్తన 65:11. అలాగే ఆయన దయాకిరీటం ఎప్పుడు ప్రజలపైనే ఉంటుందండి, పుట్టించిన దగ్గర నుంచి మరణం వరకు. 12 అడవి బీడులు సారము చిలకరించుతున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. ఎంత ఆనందించిన కొండలు ఆ చిలకరింపుతోని దేవుని కృపతను చూడండి. లాస్ట్ వచ్చిన చదువుకుందాం. వస్త్రం వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నాయి, అన్నీ సంతోషదని చేయుతున్నాయి, అన్నీ గానం చేయుతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, కొండలు, లోయలు, చెట్లు, చేమలు, పక్షులు అన్నీ కూడా దేవునికి సంతోషగానంతోనే స్తుతిస్తున్నాయి. దేవుడు కూడా అట్టి కృప చూపుతున్నాడు. మనుషులమై ఉండి మనం ఏమైనా చేస్తున్నామా? ఒక 2 hours 3 hours దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నాం, స్తుతించలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం. దేవుని సన్నిధి అంటేనే సుల్కన, దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం. అందుకే అసలు దేవుని సన్నిధికి రావాలంటే ఎన్నో మాటలు. అక్కడ ఫస్ట్ వచనంలోనే ఆయన చెప్పాడు, మౌనంగా ఉండి ఆయన స్తుతి చెల్లించదు అని చెప్తున్నాడు. ఎవరైనా స్తుతి చెల్లిస్తారా? ఒకవేళ దేవుని మందిరానికి వస్తే రకరకాలుగా ఉంటారు. ప్రసంగి మనకు మాట్లాడతారు. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలంట? జ్ఞాపకం ఉందా? నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. అలాగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు మౌనంగా ఉండి ఆయన్ని స్తుతించి ఆయననే గనపరిచి, మన ఇంటి దగ్గర ఎన్ని అయినా ఉండొచ్చు, ఎన్ని బాధలైనా ఏవైనా ఉండొచ్చు. చాలా మనిషి అంటేనే అనేకమైన ఉంటాయి. అవన్నీ తీసి ముళ్ళగట్టి ఇంటి దగ్గర పెట్టుకొని రావాలా? దేవుని మందిరంలో మౌనంగా ఉండి ఆయన్ని స్తుతిస్తే లాస్ట్ కూడా అదే చెప్తున్నాడు. వాగులు, వంకలు, కొండలు, కోనలు అన్నీ కూడా దేవుణ్ణి గణపరుస్తున్నాయని. మనం కూడా అట్టి విధంగా దేవుని గణపరచాలని ప్రేమపూర్వక కోరుకుంటూ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఇంకా ముందుకెళ్దాం. ఈ సమయంలో మన దివ్య వచ్చి ఒక స్పెషల్ సాంగ్ పాడుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న మాట అండి, నేను చెప్పడం మర్చిపోయాను. మన పిసికిల గారి చిన్న కుమార్తె దివ్య
మొన్ననే దేవుడు క్షేమంగా ఖత్తర్ దేశానికి తీసుకొని వచ్చాడు. ఆమె పని గురించి కూడా అన్ని విషయాలలో కుటుంబం గురించి అందరూ ప్రార్థన చేయమని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. అదేవిధంగా మొదటిసారిగా మనకు స్పెషల్ సాంగ్ పాడి వినిపిస్తారు. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని నిడిపించును నీ మాట, నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని విడిపించును నీ మాట, త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట, త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా. సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట, సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట, మారా బ్రతుకును కూడా మధురం చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట, మారా బ్రతుకును కూడా మధురం చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా, నీ
మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన సేవ హల్లెలూయా. చక్కగా పాట పాడి వినిపించిన దివ్యకు ప్రత్యేకమైన వందనములు. మొదటిసారిగా చక్కటి పాట వినిపించారు. ఆయన మాట జీవం గలది, నిజంగా చక్కటి పాట. మనం అందరం కూడా దేవుని మహిమపరిచినప్పుడు ఆయన జీవం గలవాడని తెలుసుకోవాలండి. ఈ సమయంలో మనము దేవుడు చేసిన మేలు అనేకమైన ఉంటాయి. ధైర్యంగా 2 నిమిషాలు మాత్రమే సమయం పోనీయకుండా, సమయం మనకు ఎక్కువైపోయింది. ఎవరన్నా ఉంటే దేవుడు చేసిన కార్యాలు చెప్పండి, సాక్ష్యాలు త్వరగా. దేవునికి మహిమ కలిగిన గాక. మరి అందరూ సంతోషంగా ఉన్నారండి. మనం దేవుని బిడ్డలైనటువంటి మనం ప్రతి ఒక్కరూ ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంతోషంగా ఉండాలి. అప్పుడే మనం దేవుని విషయంలో మరి ఆనందంగా ఉండగలం అన్నమాట. ధైర్యంగా ఉండాలి. అలాగే మరి గత శుక్రవారం దినం నుండి శుక్రవారం దినం వరకు మరి దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదించి మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు సహాయం చేసి మరి దేవుడు మరి కృప చూపించి నన్ను ఈ విధంగా మీ అందరితో కూడా మరి దేవుని గొప్పతనాన్ని మరి ఆయన్ని అందరిలో మరి సాక్షిగా నిలబెట్టుకోవడానికి దేవుడు నన్ను నిలబెట్టుకున్నందుకు దేవునికి మహిమ కలిగిన గాక. అయితే మరి నేను నైట్లు చేస్తున్నాను డ్రైవింగ్. మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు సహాయం చేస్తున్నారు. రాత్రి అంతా కూడా డ్రైవింగ్ చేశాను. ఉదయం 8 గంటలకు వెళ్ళి స్నానం చేసి మళ్ళీ చర్చికి రావడం జరిగింది. మరి దేవుడు నిద్ర రాకోకుండా మరి దేవుని సన్నిధిలోకి వచ్చామంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఇది వరకు నేను అలాగే వేరే సన్నిధికి వెళ్ళినప్పుడు అలా ఎక్కువ వచ్చేసేది. కానీ దేవుడు నిద్ర రాకోకుండా నన్ను మరి కాపాడుతున్నారు. అలాగే అనుష గారు ప్రయాణం పెట్టుకున్నారు. మరి ఈ వారంలో వస్తున్నారు. టికెట్ తీయడం జరిగింది. మరి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు కృప చూపించలాగిన, మంచి ప్రయాణం జరిగేలాగిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి. అలాగే ఇంటి దగ్గర పని కొద్దిగా ఉంది, ఇంకా అది కూడా పూర్తి అయిపోయేలాగా, అనుష గారు వచ్చేలాగా పూర్తి అయిపోతే చాలా సంతోషంగా ఉంటుంది. మరి ఎందుకంటే పని పూర్తి అవ్వకుండా వస్తే మరి అదొక బాధ. అందుకని ఆ విషయంలో కూడా మీ అందరూ జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి. దేవుడు ముఖ్యంగా నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే నేను బండి కొన్నది 2 సంవత్సరాలన్నర అయింది ఇప్పటికి. అప్పటి నుంచి కూడా ఆ కారు ఎంతలా పనిచేస్తుందో నేను కూడా అలా పనిచేస్తున్నాను. ఎందుకంటే బాగా తీర్చాలని. మరి 2 సంవత్సరాలన్నర అయిపోయింది. 2 సంవత్సరాల నుంచి కూడా నాకు నిద్ర లేదు, సరైన నిద్ర లేదనమాట. ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా పడుకోలేదు. ఎప్పుడన్నా ఇంకా తప్పదన్న పడుకుంటే కనుక ఒకరోజు వరకు లేగట్లేదు. అప్పుడు కారు రెస్ట్ తీసుకుంటుంది, అప్పుడు నేను కూడా నిద్రపోతున్నాను అనమాట. దేవుడు మళ్ళీ మెలుగు కల చేశాడంటే దేవుడే మెలుగు కల చేశాడు అనుకుంటున్నాను నేను. ఆ విధంగా ఉంది నా పరిస్థితి. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. తొందరలో ఇంకా 6 నెలలు కారు బాగా తీరిపోద్ది. అప్పుడైనా కొంచెం రెస్ట్ తీసుకుని దేవుని యందు మరి శ్రద్ధ చూపించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీది వరకు అయితే వాకింగ్ చెప్పేవాడిని, ప్రతి విషయంలో కూడా పాల్గొనేవాడిని. ఇప్పుడైతే ఎక్కువగా పాల్గొనలేకపోతున్నాను, ఎందుకంటే పని ఒత్తిడి వల్ల. అందుకని ప్రతి ఒక్కరు కూడా మరి నాకు అన్ని విషయాలు కూడా దేవుడు తోడుగా ఉండేలాగిన, మంచి ఆరోగ్యం ఇచ్చేలాగిన ప్రతి ఒక్కరు ప్రార్థించాలని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి. అనేక ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తున్నాడు. అదంతా నా గొప్పతనం కాదు, మరి నా దేవుని గొప్పతనం. దేవునికి మహిమ కలిగిన గాక. వందనాలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి సాక్ష్యము చెప్పిన సాక్ష్యాన్ని బట్టి అందరు ప్రార్థించండి. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు. అందరూ ఎలా ఉన్నారు? సాక్ష్యంలో అయిపోతే మనం వాక్యానికి సమయం ఇద్దాం. సమయము కొద్దిగానే ఉంది, ఒక అరగంటన్న వాక్యానికి సమయం ఇద్దాం. వాక్యం కొరకు మన తమ్ముడు సీను ప్రార్థన చేస్తాడు. తర్వాత వాక్యాన్ని మన మధ్యలోకి వచ్చిన దైవజనులు మరి గౌరవీయులైన నల్లి నాగేశ్వరరావు గారికి మనం సమయం ఇద్దాము. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందు ఆశినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామములకు వందనములు, కృతజ్ఞతలు తండ్రి. గడిచిన దినములన్నీ కూడా ఆయన మీ ప్రేమ చేత, మీ కృప చేత
మమ్మల్ని భద్రపరిచి ఇదిగో తండ్రి ఈ శుక్రవారపు దినమున మరలా మమ్మల్ని అందరినీ సంగముగా సమకూర్చి మిమ్మల్ని స్తుతించుటకు గాను మిమ్మల్ని ఆరాధించుటకు గాను మరి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎదుగోనైనా ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చినాం తండ్రి. ఎదుగోనైనా సేవకులు మీ యొక్క మాటలను వివరించుచుండగా పరిశుద్ధాత్మ తోడుగా ఉంచండి తండ్రి. వినుచున్న మాకు సమయోచితమైన జ్ఞానాన్ని మరి ఆలోచించగలిగినటువంటి జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించమని మరి జరబోయే కార్యక్రమం అంతట్లో మీరు తోడుగుని నడిపించమని వేడుకుంటూ ఈ యొక్క మనవి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున బట్టి అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించిన తమను బట్టి దేవుని మహిమపరదాం. చక్కగా ప్రార్థించారు. అలాగే తమని కొరకు ప్రార్థించండి. గడిచిన శనివారం కదా తమ్ముడు అది జరిగింది. మొన్న శనివారం రోజున శుక్రవారం అయిపోయి శనివారం రోజున తమ్ముడు మెట్లు దిగుతూ స్లిప్ అయిపోయి పడిపోయాడు. అక్లాలు కొంచెం క్రాక్ అయింది, సిమెంట్ పట్టేశారు. దేవుడు మరి చిన్న సూచనతోనే జాగ్రత్త పడమని ఒకటి చూపించాడు. అయినప్పటికీ దేవుడు కాపాడాడు. దేవునికే మహిమ కలుగును గాక. అందరు ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుని పనిలో ఉన్న వారు వెనుక ఎవరు ఉంటారు? హల్లెలూయా అని జ్ఞాపకం చేసుకుపోతే మనం బతకమేమో. హల్లెలూయా. అందరికి వందనములు. మరి అలాగే ఈ సమయాన్ని మరి అయ్యగారికి అప్పచెప్దాం. రండి. వందనాలయ్యా, చాలా వందనాలు. కుటుంబానికి అందరికీ వందనములు. ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతు, లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడిదన్, లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడిదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా సంతోషమైనటువంటి శుభదినం, ఆనందకరమైనటువంటి రోజు. ఎందుకంటే దేవుడు ఈరోజు మీ మధ్యలో దేవుని యొక్క వాక్యమును పట్టుకొని నిలబడి మాట్లాడటానికి దేవుడిచ్చిన ఆయుస్సును బట్టి, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సంఘాన్ని బట్టి, సంఘ బిడ్డలను బట్టి, సంఘ నాయకులు, దైవజనులు, సతీష్ కుమార్ గారిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సమయములో మరి దేవుడు నాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి యెషయా 1వ అధ్యాయం ప్రవక్త అయినటువంటి యెషయా గారు రచించినటువంటి 1వ అధ్యాయం 1వ వచనము నుండి 2వ వచనం వరకు చదువుకుందాం. హల్లెలూయా. యెహోవా మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారండి? యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. హల్లెలూయా. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అంటున్నాడు. ఎవరు మాట్లాడుచున్నారు అంటే మరి ప్రత్యక్షముగా యెహోవా మాట్లాడుచున్నాడు. దేనితో మాట్లాడుచున్నాడు అంటే ఆకాశముతో మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. అంటే ఆకాశము యెహోవా మాటలు వింటున్నవి,
భూలోకము యెహోవా మాటలు వినుచున్నవి, భూమిలో ఉన్నటువంటి ప్రకృతి అంతయు కూడా యెహోవా మాట వినుచున్నారు. ఆకాశములో ఉన్నటువంటి సూర్య నక్షత్రములు, చంద్రులు అందరూ కూడా వినుచున్నవి, కానీ ఎవరు వినటం లేదండి? మానవుడు. హల్లెలూయా. మరి యెహోవా తన యొక్క స్వస్థ హస్తాలతో మట్టిని తీసి తన రూపములో ఆయన తయారు చేసుకుని, ఆయన మరి ఊపిరిని మరి నరుని యొక్క నాసిక రంధ్రములో ఊదాడు. అందును బట్టి మనము జీవాత్మ అయ్యాము. హల్లెలూయా. అయినప్పటికీ కూడా మానవుడు మరి దేవుని యొక్క మాటను విననొల్లని పరిస్థితులలో ఉన్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యము ప్రతి కుటుంబములో కూడా, ప్రతి సంఘములో, ప్రతి సమాజములో, ప్రతి చోట కూడా అవసరమైనటువంటి మాటను మరి ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారాగా మరి ఈ యొక్క మాటను రచించి ఉన్నారు. ఎందుకంటే కుటుంబాలలో సమాధానము లేదు, సంఘాలలో సమాధానము లేదు, ఎక్కడ చూసినా సమాధానము లేదు. కారణం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు లేకపోవటమే. నా ప్రియమైన బిడ్డలారా, తండ్రి మీద కుమారుడు తిరగబడుతున్నాడు, తల్లి మీద కుమార్తె తిరగబడుతుంది, అన్నదమ్ముల మధ్య మరి గొడవలు, రకరకాలైనటువంటి బాధలు ఇబ్బందులుగా ఉన్నటువంటి ఈ యొక్క సమయములో సాక్షాత్తు యెహోవా దేవుడు కూడా వేదన చెందుతున్నాడు, బాధపడుతున్నాడు. ఎవరు కూడా నా మాట వినటము లేదు, శాంతి లేదు, సమాధానము లేదు, భయము లేదు, భక్తి లేదు. నేను నా యొక్క స్వరూపములో నరుని నేను తయారు చేసుకున్నప్పటికీ కూడా వారు ఏమని చెప్తున్నాడు? చదవండి. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను ఏమంటున్నాడండి? నేను పిల్లలను పెంచి వారిని ఎలా చేశాడంటండి? గొప్పవానిగా చేశాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథములో మన బిడ్డలకు, మనకు ఎవరికైనా సరే గొప్ప 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 ఆశీర్వాదాలు దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథములో పెట్టాడు. అయితే పిల్లలను పెంచి నేను గొప్పవారిగా చేసి తిని, కానీ వారు నా మీద తిరగబడుతున్నారు. ఏమండి? ఇహలోక కరములో తల్లిదండ్రుల మీదకి బిడ్డలు తిరగబట్టలేము లేదా? బిడ్డలు మరి వేదన చెందేటట్లు తల్లిదండ్రులను ఉంచటం లేదా? తండ్రి కూలివాడైనా ₹1 లేకపోయినప్పటికీ కూడా ఆ కుమారుడు వయసు వచ్చిన తర్వాత వారిని చక్కగా చదివించినప్పటికీ కూడా నాకు బండి కొనకపోతే, ఏంటండి, మోటార్ సైకిల్ కొనకపోతే, అది 2 లక్షలైనా సరే అది కొనకపోతే, వాడికి 25 సంవత్సరాలు వయసు వచ్చినప్పటికీ కూడా ఏమంటున్నాడండి? నేను చచ్చిపోతాను, లేకపోతే మిమ్మల్ని తిండి తిననివ్వను, నీళ్లు త్రాగనివ్వను, మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా నేను చేస్తాను అని కుమారుడు తండ్రిపై తిరగబడుతున్నాడు. ఎంత వేదనండి, ఎంత బాధ! అంతేకాకుండా ప్రేమించినటువంటి ప్రేమించినటువంటి ప్రేమికుడు ఎంత ప్రేమగా మనుషులను చంపివేస్తున్నారు అంటే, పిలాలు తీసుకునడానికి ఆ యొక్క శిఖరాలపై తీసుకుని వెళ్ళి, ప్రేమతో తీసుకుని వెళ్ళి, ఏమండి, అక్కడి నుంచి మరి ఆ యొక్క ప్రేమించిన వ్యక్తిని గెంటి చంపివేస్తున్నారు. ఎంత దుర్మార్గపుతనం, ఎంత బాధాకరం, ఎంత వేదన! నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇవన్నీ వాళ్ళు ఎందుకు ఇటువంటి దుస్థితిలోనికి దిగజారిపోతున్నారంటే, తండ్రిపై కుమారునికి ప్రేమ లేకపోవటం, తల్లిపై కుమార్తెకు ప్రేమ లేకపోవటం, భార్యకు భర్తపై ప్రేమ లేకపోవటం, భర్తకు భార్యపై ప్రేమ లేకపోవటం. ఈ ప్రేమ ఎందుకు లేకపోతుందంటే, దేవుని వాక్యము, దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క కృప వారు పొందుకోవటలేము కనుక
వారు కావాలని కోరుకోవటం లేదు కనుక ఇక్కడ సాక్షాత్తు యెహోవా దేవుడు ఈరోజు నీతో నాతో ఈ వాక్యము వినుతున్నటువంటి మన బిడ్డలందరితో, యవనస్తులతో, వృద్ధులతో మాట్లాడుచున్నాడు. వేదన చెంది మాట్లాడుచున్నాడు. నేను తయారు చేసుకున్నాను, నా జీవవాయువు వారిలో నాసిక రంధ్రాల్లో నేను ఊదాను. నాలాగా మంచి కార్యాలు చేయాలి, మంచి నడవర్తగా నడవాలి, వారు కృప పొందుకోవాలి, వారు దీవెనలు పొందుకోవాలి, వారు ఆశీర్వాదాలు పొందుకోవాలని నా యెహోవా దేవుడు మన పట్ల, ఈ యొక్క మరి యవనస్తుల పట్ల ఆయన ఎంతగానో కృప చూపించాడు. అయితే వారిని నేను గొప్పవారిగా చేసేదిని, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారండి. ఏమండి, ఇదివరకు నేను చాలా పూరి గురిసిలో బ్రతికానండి, చాలా పేదవాడిగా బ్రతికాను. నా తల్లిదండ్రులు కూలి పనికి వెళ్ళి, వాళ్ళు 2 రూపాయలు కూలి పనికి వెళ్ళినప్పుడు కూడా నాకు తెలుసండి. నా తల్లి 10 రూపాయలు కూలికి వెళ్ళినప్పుడు కూడా నాకు తెలుసు. నా ప్రియమైన బిడ్డలారా, అటువంటి నా తల్లిదండ్రులకు 5 సంతానాన్ని దేవుడిచ్చాడు. నేను ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, 5 సంతానాన్ని దేవుడు నా తల్లిదండ్రులకు ఇచ్చినప్పటికీ కూడా నా తల్లిదండ్రులు వారిని పెంచటానికి వారు గొప్ప మనసు కలిగి ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా తల్లిదండ్రులకు పుట్టినటువంటి మేమందరము కూడా గొప్పవారుగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారు. ఆ గొప్పతనము ధనములో కాకపోవచ్చు, ఐశ్వర్యంలో కాకపోవచ్చు, ఆ ఆస్తిలో కాకపోవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యములో గొప్పవారిగా ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మాకు గొప్ప ఆస్తి. ఇక్కడ అంటున్నాడు కదా, గొప్పవారిగా చేసిదిని, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. నా ప్రియమైన బిడ్డలారా, ఆయన ఏమి కూడా బిడ్డలను బాధపెట్టే దేవుడు కాదండి, బిడ్డలను కష్టపెట్టే దేవుడు కాదు, బిడ్డలను వ్యాధిగ్రస్తులు చేసే దేవుడు కాదు. ఆయన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, కృపనిచ్చే దేవుడు. అయితే మన బిడ్డలకు మనము చిన్నతనములో ఎట్టి రీతుల్లో మనము వారిని నడిపిస్తామండి. చేయి పట్టుకొని ఏ పక్కకు వెళ్ళి ఏ యొక్క ముళ్ళ కంచిలో పడిపోతాడో, లేకపోతే ఎటువంటి మరి బాధలో పడిపోతాడో అని చిన్న బిడ్డని మనము ఎలాగైతే మనము నడిపిస్తూ ఉంటామో, అలాగే నా దేవుడు, నా యెహోవా, నా ప్రభువు ముదిమి వచ్చు వరకు కూడా, హల్లెలూయా, ఏమంటున్నాడండి, ముదిమి వచ్చు వరకు కూడా నిన్ను ఎత్తుకునేవాడను నేనే అంటున్నాడు. హల్లెలూయా. అంతగా ప్రేమించినటువంటి దేవుణ్ణి, అంతగా మనలను మరి ప్రేమించినటువంటి దేవుణ్ణి ఆయన కేవలం చిన్న చిన్న మాటలు చెప్పాడండి. ఆజ్ఞాతిక్రమమే, ఏమంటున్నాడండి, ఆజ్ఞాతిక్రమమే పాపము, మీరు ఈ యొక్క పండును తినవద్దు, ఇలా నడవవద్దు, లేకపోతే ఇలా ప్రవర్తించవద్దు, ఇలాంటి వాటి మీరు నడిస్తే మీరు వ్యాధిలో పడిపోతారు, మీరు బాధల్లో పడిపోతారు, కష్టాలలో పడిపోతారు. కనుక మీరు ఏమీ కూడా నేను చెప్పినట్లుగా నా ఆజ్ఞ ప్రకారముగా మీరు నడవమన్నప్పుడు నడిచామండి, నడిచారండి, నడవలేదండి. నడవకుండా ఆయన చెప్పినటువంటి ప్రతి మాటకు కూడా వ్యతిరేకమే, ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞకు కూడా వ్యతిరేకమే. ఆ పండు తినొద్దన్నాడు, తింటే ఏమవుతుంది, లేకపోతే ఆ నీళ్లు త్రాగొద్దన్నాడు, ఆ నీళ్లు త్రాగితే ఏమవుతుంది, ఇలా నడవద్దన్నాడు, నడిస్తే ఏమవుతుంది అని మానవుడు ఆయన మాటకు వ్యతిరేకముగా ఉన్నాడు. కనుక ఆయన చెబుతున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదువుకుంటే, ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాటలాడుదును, భూమండలమా నా నోటి మాట. మరలా ఇక్కడ చెబుతున్నాడండి, మరలా ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన యెహోవా, మరలా ఇక్కడ మాట్లాడుచున్నాడు. ద్వితీయోపదేశకాండం 32లో మాట్లాడుతున్నాడు. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుచున్నాను. భూమండలమా నా నోటి మాటలు వినుము, నా ఉపదేశము. ఎలాగంటండి,
వానవలే కురుస్తుందంట నా యేసయ్య, నా యెహోవా దేవుని యొక్క ఉపదేశము, మాటలు, ఆయన యొక్క ఆశలు, ఆశయాలు, ఆయన యొక్క ప్రేమ వానవలే కురుస్తుందట. హల్లెలూయా. అది నా వాక్యము మంచు వలెను, లేతగడ్డి మీద పడు చినుకు వలెను. హల్లెలూయా. ఎలా ఉంటుందటండి? లేత గడ్డి మీద ఆ పడుచున్నటువంటి ఆ బిందువు, ఆ యొక్క చినుకులు, ఆ యొక్క వర్షము ఎలా ఉంటుందండి? ఉదయ కాలములే మనము లేచి మనకి మరి చాలా గట్టులోకి వెళ్ళినప్పుడు కానీ, ఒక పచ్చిక గట్టులోకి వెళ్ళినప్పటికి కానీ అది చక్కగా ఆ బిందువు ఒక డైమండ్లా కనపడుతూ ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట అంత గొప్ప మాట, ఆయన వాక్యము అమూల్యమైనది, ఆయన యొక్క ప్రేమ వెనదగినది. హల్లెలూయా. కనుకనే ఆయన చెబుతున్నాడు, నా వాక్యము మంచు వలె, లేతగడ్డి మీద పడు చినుకుల వలె, పచ్చిక మీద కురు వర్షము వలె. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యము, ఆయన మాట ఏ రకముగా ఉంటుందో ఇక్కడ మనకి మరలా బుజ్జగించి చెబుతున్నాడండి. బుజ్జగించి చెబుతున్నాడు, మెత్తదనము కలిగి చెబుతున్నాడు. ఆ యొక్క నేల ఎండినదై బీట్లు తీసి పంటలు పండకపోతే ఆ రైతు, ఆ యజమానుడు ఎంత బాధపడుతూ ఉంటాడో, అక్కడ ధాన్యము, ఆహారము లేకపోతే మనకి ఇక్కడ రైసు ఎంత ఖరీదులు అవుతూ ఉంటాయో గమనించండి. అయితే ఆయన వర్షాన్ని కురిపించే దేవుడు, పంటలు పండించే దేవుడు, కరువుని తీసివేసే దేవుడు అండి, సమృద్ధినిచ్చే దేవుడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, నా మాటలు, నా వాక్యము మంచు వలె, లేతగడ్డి మీద పడు చినుకు వలెను. హల్లెలూయా. నీకు ఆశీర్వాదాలు లేవనుకుంటున్నావా? లేకపోతే ధనము లేదనుకుంటున్నావా? ఐశ్వర్యం లేదనుకుంటున్నావా? నా ప్రియమైనటువంటి ఆత్మీయ బిడలారా, ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన ఆశీర్వాదాలు, పట్టజాలంత విస్తారమైన దీవెనలు, ఆశీర్వాదాలు వర్షము వలె, వర్షము వలె లేతగడ్డు పడు చినుకుల వలెను ఉంటుంది అంటున్నాడు. అంతేకాకుండా మరి యెషయా 59 మొదటి వచనంలో ఏమో చెబుతున్నాడో చూద్దాం. మరి ఎంతగా ప్రేమగా మనకు ఆశీర్వాదించే దేవుడు, మరి మన కొరకు మన మాట వినటం లేదని బాధపడే దేవుడు ఇక్కడ యెషయా 59:1 ఏం చెబుతున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమంటాడండి? రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదండి. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, మనల్ని ఇంకనూ కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో ఆయన నడిపించాలని ఆశపడుతున్నాడు. ఆయన వాక్యమైనటువంటి వెలుగులో నిన్ను నడిపించాలని, ఆయన వాక్యమే నీ పాదములకు దీపముగా చూపించాలని, ఆయన నీ త్రోవకు వెలుగుగా, హల్లెలూయా, హల్లెలూయా, ఆయన ఉంచాలని ఇక్కడ ఏమంటున్నాడంటే, రక్షింపనేరకుండినట్లు. నువ్వు బాధలో పడిపోయావా? వేదనలో పడిపోయావా? కష్టాల్లో పడిపోయావా? లేకపోతే ముళ్ళ కంచెల్లో పడిపోయావా? విడిలాడినటువంటి నీవు తెంపుకోలేనటువంటి బంధాలలో సాతాను నిన్ను బిగించి వేసిందా? అయితే రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదండి. హల్లెలూయా. నా కుమారుడు ఏమైపోతున్నాడో, నా కుమార్తె ఏమైపోతుందో, ఏ కష్టాలు వస్తున్నాయో, బాధలు వస్తున్నాయని ఆయన దినమంతయు కూడా ఆయన చేతులు, హల్లెలూయా, హల్లెలూయా, ఆయన పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆయన చేతులు నీ కొరకు నా కొరకు కూడా చాపుతున్నాడండి. నా ప్రియమైన బిడ్డలారా, నీకు కలగకుండానటువంటి ఆ గాయాలు ఆయన కలిగించుకున్నాడు. హల్లెలూయా. అయినప్పటికీ కూడా చూడుము, నేను నిన్ను నా అరచేతుల మీద
చెక్కుకున్నానన్నాడా? ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి నా ప్రియమైన బిడ్డలారా. అటువంటి బిడ్డ, అటువంటి దేవుడు, అటువంటి యెహోవా, అటువంటి రక్షకుడు మనకు ఉండి ఏమంటున్నాడో చూడండి. విననేరకుండినట్లు హల్లెలూయా, ఆయన చెవులు మందము కాలేదండి, మందము కాలేదు. కానీ విననేరకుండినట్లు ఎన్ని వాక్యాలు చదివినా, ఎన్ని వాక్యాలు చెప్పినా, దైవజనులు ఎంతగా బోధించినప్పటికీ కూడా విననొల్లని పరిస్థితుల్లోకి మన చెవులు మందమైపోయినాయండి. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, నేను చెప్పే వాక్యము గొప్పది కాకపోవచ్చు, కానీ నా యెహోవా, నా ప్రభువు, నా రక్షకుడు, ఆయన బలమైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, రక్షింపనేరకుండినట్లు నా హస్తము కొరస కాలేదు, కానీ విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. హల్లెలూయా. అయితే నా ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ వాక్యముతో నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? హల్లెలూయా. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. ఏమిటా దోషాలు, ఏమిటా పాపాలు, ఏమిటి మనము చేస్తున్నటువంటి దుర్మార్గపు తనము, ఏమి మనము ఆశిస్తున్న గర్వము? నా ప్రియమైనటువంటిరా, అవన్నీ కూడా మనము తీసివేసుకున్నప్పుడు యెహోవా నిన్ను నన్ను కూడా రక్షించటానికి, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, నీ మీద తిరగబడిన నీ బిడ్డలను రక్షించటానికి ఆయన ఏమంటున్నాడండి? రక్షించటానికి ఆయన హస్తము కొరచకాలేదండి. రక్షించే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు. అయితే ఇక్కడ ఆయన యెషయా 1వ అధ్యాయములో చెప్పిన మాటను బట్టి ఆయన వేదన చెందుతున్నాడు. నీ దగ్గర, నా దగ్గర ఉన్న పాపమును బట్టి నీకును నాకును అడ్డముగా వస్తున్నవి. అవి నీవు తీసివేసుకుంటే, హల్లెలూయా, వాటిని నీవు పోగొట్టుకుంటే, గర్వం అనేటువంటి మరి పాపము, ద్వేషమైనటువంటి పాపము, అన్యాయమైనటువంటి పాపము, అక్రమైనటువంటి పాపము, ఒకరి మీద ఒకరు ద్వేషాలు, ఒకరి మీద ఒకరు మోసాలు, ఇటువంటి అన్నీ కూడా నీవు తీసి పాడవేసుకున్నప్పుడు నేను రక్షించటానికి హల్లెలూయా సిద్ధముగా ఉన్నాను. నా ప్రియమైన బిడ్డలారా, ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే, అలనాడు మన ఆది పితరుడైనటువంటి ఆదామును ఎంతగా ప్రేమించాడు అంటే సర్వ సృష్టికర్త, సర్వాధికారి, ఆయనకు అసాధ్యం అనేది ఏది కూడా లేనటువంటి ఆ యెహోవా దేవుడు చల్లవేళ ఎలా వచ్చాడండి? స్నేహితుడిగా వచ్చాడండి. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, స్నేహితుడిగా వచ్చాడు. కానీ ఆజ్ఞ అతిక్రమమే పాపము కనుక మరి ఆ యొక్క ఆదాము గారు అతిక్రమించాడండి. అతిక్రమించిందే కాకుండా ఆయన మీద మరలా తిరిగి ఆయన సాకులు చెప్పాడండి. నువ్వు ఇచ్చినటువంటి ఈ యొక్క స్త్రీ ఏమంటుందండి? నీవిచ్చినటువంటి ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలాన్ని తినమని నా దగ్గరికి పట్టుకొచ్చింది కనుక నేను తిన్నాను అని ఆయన మరలా ఆదాము గారు దేవుడి మీద వారు సాకులు చెబుతున్నాడు. అంతవరకు కూడా దేవుడు యెహోవా, ఆయన గొప్ప దేవుడు, సర్వాధికారి, ఆయన స్నేహితుడిగా ఉన్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఆ తర్వాత ఆదాము గారు చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి ఆదాము ఎంత పశ్చాత్తాపపడ్డాడో తెలియదు, కానీ నా ప్రభువు, నా తండ్రి, నా యెహోవా, నా దేవుడు, నాకు ప్రాణం పోసిన దేవుడు ఎంతగానో వేదన చెంది, ఎంతగానో బాధ చెంది, ఎంతగానో దుఃఖపడ్డాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనాన్ని చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ఆయన ఎంత వేదన చెందాడో, ఆయన ఎంత బాధపడ్డాడో. స్నేహితుడిగా ఉన్నాను,
ఆ చల్లవేళలకు వెలిసి కలుసుకునేవాడిని, వారి కష్ట సుఖాలు మాట్లాడేవాడిని. అయినప్పటికీ కూడా నన్ను ఎంత మోసం చేశారని ఆయన ఎంత బాధపడుతున్నాడు. చదవండి. నీవు నీ దేవుడైనటువంటి యెహోవా మాట నీవు శ్రద్ధగా విని నరుని చేయుటకు ఆయన ఆ కింద వచ్చిన చూడండి, ఆ కింద వచ్చిన చూడండి. అది కాదు, సారీ, ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనం. ఏమంటున్నాడండి ఇక్కడ? యెహోవా దేవుడు ఏమంటున్నాడు? ఆయన స్పష్టముగా పలుకుచున్నాడు, స్పష్టముగా మరి అక్కడ రాయించి ఉంచాడు. ఎలాగంటే నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడండి? నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదని చెబుతున్నాడు. మొదటలో చెప్పాడు యెషయా, మరి 1వ అధ్యాయములో ఏం చెప్పాడు? పిల్లలను పెంచి అక్కడ గొప్పగా చెప్పాడు. ఇక్కడేం చెబుతున్నాడు? నరుల యొక్క చెడుతనము ఎలా ఉందంటున్నాడండి? భూమి మీద గొప్పదని. ఎంత బాధపడుతూ ఆ మాట మరి భక్తుడి చేత రచించాడు చూడండి. నరుల యొక్క చెడుతనము గొప్పదని, వారి హృదయము యొక్క తలంపు ఊహంతయు కూడా ఎల్లప్పుడూ కూడా కేవలము చెడ్డది. యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా ఏమంటాడండి ఇక్కడ? సంతాపముందటండి. వారి తన హృదయములో నొచ్చుకున్నాను అంటున్నాడు. ఎంత బాధాకరమైనటువంటి మాట అండి, ఎంత వేదనకరమైన మాట అండి. దేవుడు ఇంతగా బాధపడటానికి నరుని యొక్క చెడుతనం ఎంతగా ఉన్నది, ఎంత బాధగపరిగా గొప్పగా ఉన్నదని చెబుతున్నాడు ఇక్కడ చెడుతనాన్ని. మానవుడు అంత చెడ్డబుడ్డిది సంపాదించుకున్నాడు. తనలో దురాలోచన, మనసులో దురాలోచన, రకరకాలైనటువంటి చెడ్డదారులు తిరగటానికి మానవుడు చెడిపోయి ఉన్నాడు, బాగా చెడిపోయి ఉన్నాడు. అయితే యెహోవా దేవుడు తన రూపములో తన కుమారునిగా, తన స్వాస్థ్యముగా, తన ఆస్తిగా నిన్ను నన్ను కూడా తయారు చేసుకుంటే మనము ఏ రకముగా ఉన్నామో ఇక్కడ రాయబడి ఉందండి. మన నీతి అంతా ఎలా ఉందటండి? మురికి గుడ్డల వలె ఉన్నవట. నా ప్రియమైన బిడ్డలారా, యెహోవా దేవుడు సంతాపము చెందుతున్నాడు భూమి మీద నరులను చేసినందుకు. అయితే నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ ఒక కుటుంబాన్ని చూశాడండి, ఒక వ్యక్తిని చూశాడు. ఇటువంటి బాధలో ఉన్నటువంటి, ఇటువంటి కష్టాలు పెడుతున్నటువంటి నా బిడ్డలు అని ఆయన బాధపడి వేదన చెంది ఒక కుటుంబాన్ని చూశాడు, ఒక వ్యక్తిని చూశాడు. ఆయనే నావోహు. హల్లెలూయా, హల్లెలూయా. నావోహు దేవుని యొక్క మాటను విన్నాడు, దేవుని చెప్పినటువంటి పనిని చేశాడు. ఆయన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదండి. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మీ ఎదురుగా నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే ఆయన రక్షణ, ఆయన పెట్టినటువంటి భిక్ష. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, ఆయన ప్రేమ ఎంతో గొప్పదండి. ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది. నా ప్రియమైన బిడ్డలారా, నీవు నేను కూడా ఆ యొక్క నోవహు కుటుంబం వలె నీ బిడ్డలు నా బిడ్డలు కూడా రక్షింపబడాలి అంటే దేవుని మాట వినాలి, దేవుని పనిని చేయాలి. నోవహు దేవుని పనిని చేశాడు కనుక, ఆయన చెప్పింది చేశాడు కనుక ఆ ఓడను తయారు చేసి నీవును నీ ఇంటి వారిని నీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా రక్షించు. హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు అయ్యగారు ఈ యొక్క సంఘాన్ని పెట్టి ప్రతి వారి చేత వాక్యాన్ని వినిపింపచేస్తున్నారంటే ఆయన ఒక్కడి గురించి కాదండి. అనేక మంది జనము, అనేక మంది విశ్వాసులు, అనేక మంది భక్తులు దేవుని మాట వినాలి, దేవుని వాక్యములో రావాలి, దేవుని ప్రార్థనలో నిలబడాలి, దేవునితో నడవాలి, ఆయన రక్షించాలి అని వారు నాలాంటి వారి చేత అవకాశాలు ఇస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ నా కుటుంబము రక్షింపబడింది. నాకు అన్నీ తెలుసు. తండ్రి మాట వినకూడదు, నేను బయటికి వెళ్ళి నేను ఎంతో హాయిగా నేను బ్రతకగలుగుతానని తండ్రి మాటను ఎదిరించి తండ్రి ఆస్తిని పట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు తప్పిపోయిన కుమారుడు. అయితే ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, చిట్ట చివరికి పందులు తినే పొట్టు కూడా దొరకని పరిస్థితిలోనికి దిగజారిపోయి తండ్రి గుర్తుకు వచ్చాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఆ కుమారుడు తప్పు తెలుసుకొని ఒక పనివాడుగా నేను నా తండ్రి దగ్గర ఉండాలని ఆయన తిరిగి వచ్చినప్పుడు తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి, ఆయన వద్దు అన్నాడండి. రావద్దు అన్నాడా? నన్ను బాధ పెట్టావు, నన్ను అవమానపరిచావు, నా ఆస్తిని అంతటిని పట్టుకుని వెళ్ళి నాశనము చేసావు కనుక నీవు నాకు వద్దు అన్నాడండి. వాడింకను దూరముగా ఉండగా ఏం చేశాడండి? తండ్రి వానిని చూసి, అంటే తండ్రి నా కుమారుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూశాడండి. నిలబడిపోయాడు. తిన్నాడో తినలేదో తండ్రి, మరి తాగాడో తాగలేదో తండ్రి, ఆయన ఎదురు చూశాడండి. కుమారుడి కొరకు ఎదురు చూశాడు. నన్ను పాడు చేశాడు కనుక నేను వాడి కోసం ఎదురు చూడను అని అనుకోకుండా ఆయన ఎదురు చూశాడండి. ఎదురు చూసి ఆయన ఎంతగానో బిడ్డ కొరకు ఎదురు చూసినప్పుడు ఆయన కనికరపడి పరిగెత్తుకొని, హల్లెలూయా, ఏం చేశాడండి తండ్రి? పరిగెత్తుకుని వెళ్ళాడండి తండ్రి. హల్లెలూయా. వాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడండి. పందుల దగ్గర ఉన్నాడు, చెమటతో ఉన్నాడు, మరి ఆ పెంటతో ఉన్నాడు. అయినప్పటికీ కూడా నిన్ను నన్ను కూడా ఆ యెహోవా జీవము కలిగిన దేవుడు, పెంట కుప్పల మీద నుండి నిన్ను నన్ను కూడా పైకి లేపిన దేవుడు నా కుమారుడు తిరిగి వచ్చాడని పరిగెత్తుకుని వెళ్ళి ముద్దు పెట్టుకుని కుమారుని చేర్చుకున్నాడండి. హల్లెలూయా. ఆ గొప్ప విందు చేశాడండి. అటువంటి ప్రేమ కలిగిన దేవుడు నా ప్రభు, అటువంటి దయగలిగినటువంటి నా తండ్రి. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, ఒక్కసారి మన తండ్రి ప్రేమను తెలుసుకుందామా? మన తండ్రి యొక్క మాటలను తెలుసుకుందామా? తండ్రి యొక్క వాక్యాన్ని తెలుసుకుందామా? ఆయనను మనము ఎన్నడూ కూడా బాధ పెట్టకుండా, నా ప్రియమైన బిడ్డలారా, ఈ రోజుల్లో ఎక్కడ చూసినప్పటికీ కూడా క్రైస్తవుల మీద తిరగబడుతున్నారు, ప్రార్థనలు ఆపుతున్నారు. ఎక్కడ ఎంతగా క్రైస్తవుల మీద తిరగబడినప్పటికీ, ప్రార్థనలు ఆపు చేసినప్పటికీ, చర్చలు పడగలగొడుతున్నప్పటికీ కూడా ఇంకా 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 దేవుని వాక్యము విస్తారముగా, హల్లెలూయా, విస్తరింపబడుతుందండి. నా ప్రియమైన బిడ్డలారా, పరాయి దేశం వచ్చాం, మన పనులు మనము చేసుకోవాలి. సమయం ఉండదు, నిద్రపోవటానికి సమయం ఉండదు, రెస్ట్ తీసుకుంటానికి సమయం ఉండదు. అయినప్పటికీ కూడా ఈ సమయములో మీరు దేవుని మందిరములో ఉన్నారు అంటే మీరు ధన్యులు. ఆయన మాటను మీరు వింటున్నారు అంటే మీరు గొప్పవారు. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, చూసారా ఆ రాశిల పనిలో ఆ భయంకరమైనటువంటి పరిస్థితి. బిడ్డలను పెంచుకోవాలని, చదివించుకోవాలని వారి కుటుంబాలను వదిలి, దేశాన్ని వదిలి ఈ పరాయి దేశం వచ్చి పని చేస్తే ఎంత భయంకరం. అయ్యా, అమ్మా, అటువంటి దుస్థితి నీకు నాకు రాకుండా నిన్ను నన్ను దేవుడు తప్పించాడు అంటే ఆయన రక్షింపనేరకుండినట్లు ఆయన హస్తము కొరచకాలేదు. ఆయన నోవహును రక్షించాడు, కుటుంబాన్ని రక్షించాడు. ఆ యొక్క ఓడలోనికి వెళ్ళినటువంటి ఆ జంతువులను, పక్షులను అన్నిటినీ కూడా రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షింపబోతున్నాడు. కనుక ఇక్కడ అంటున్నాడు కదా, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము,
భూమి చెవియొగ్గుము, పిల్లలను పెంచి పెద్దవారిగా చేసి తిని వారు నా మీద, మనం ఎన్నడూ కూడా ఆయన మీద మనము తిరగబడకుండా ఉన్నప్పుడు మన బిడ్డలు తిరగబడరు. మనము ప్రార్థించినప్పుడు మన బిడ్డలు ప్రార్థన చేస్తారు. నా ప్రియమైన బిడ్డలారా, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించి ఉన్నవాడు కనుక మనము ఏ రకముగా మనము నడుస్తున్నాము, జీవిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, వాక్యాన్ని చదువుతున్నాము, అట్టి రీతులు మన బిడ్డలను పెంచాలి. నా కుమారుడు మరి పెద్ద పెద్ద మోటార్ సైకిల్ మీద తిరగాలి, కారులో తిరగాలి అని మనము ఇక్కడ ఉన్నటువంటి కష్టాన్ని మర్చిపోయి అప్పులు చేసి మీరు డబ్బు పంపిస్తే వృధా అయిపోతుందండి, వృధా అయిపోతుంది. ఆ మోటార్ సైకిల్ మీదే వారు మరణిస్తున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. నా ప్రియమైన బిడ్డలారా, దేవునిలో నడిపించండి, దేవుని ప్రేమలో నడిపించండి, దేవుని మాటలో నడిపించండి. నాయన దేవుడు ఎక్కడ ఏమంటున్నాడంటే, వారు నా మాట విననొల్లని పరిస్థితుల్లో ఉన్నారు. ఆకాశమునకును భూమికిని ప్రకృతికి అంతటికి కూడా నా దేవుడు ఆయన చెబుతున్నాడు. ఈరోజు ఆయన నీతో నాతో కూడా చెబుతున్నాడు, మాట్లాడుచున్నాడు. అక్కడ నోవహును రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షింపబోతున్నాడు. అటువంటి కృప, అటువంటి దయ, అటువంటి ప్రేమ మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి దైవజనులకు మరొకసారి నా వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి వాక్యాన్ని మనకు అందించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనములు. ఏ మాట మనకు ఇందులో అర్థమైందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దామా? దేవునికి వేరుగా ఉండి మనము ఏమీ చేయలేం, అంతేనా? ఇంకా అనేకమైన ఉన్నాయి, అది ప్రధానమైంది. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమైనా చేయగలమా? ఆయనకు మనకు ఏం అడ్డం ఉన్నాయంట? పాపములు, అవన్నీ దోషములు మనము వదులుకున్నప్పుడే దేవుడు, ఆయనకు మనకు అడ్డు లేనప్పుడే దేవుడు మన కార్యాలని చేస్తాడని వాక్యం తెలియపరుస్తుంది. ప్రియులారా, అట్టి విధంగా మన అందరం ఉందామో. దేవుడు మంచి వాక్యాన్ని మనకు వినిపించాడు. దేవునికే మహిమ కలుగును గాక. మరొకసారి అందరికీ ప్రత్యేకమైన వందనములు. చిన్న ఒక పల్లవి పాడుకొని, వాక్యం ఎంతో గొప్పదండి. వాక్యము నిజంగా వాక్యమే మనం బతికిస్తుంది. వాక్యం లేకపోతే, వాక్యం వినకపోతే అసలు మనసులు మారరు. చిన్న పాట పాడుకుంటు. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆధారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆధారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నీ కృపయే నా ఆశయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా,
నా ఆరాధనకు నీవే యోగుడవయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా అన్ని విషయాలకు దేవుడే మనకు ముందుగా ఉంటాడు. ఆయన చేతుల నీడకు నిండుగా కప్పుకుంటాడు. ఆయన తల్లి, మనం ఈరోజు వాగ్దానం చదువుకున్నాం, తల్లి తన నీడలో బిడ్డలు ఎండలో ఉన్నప్పుడు తన పిల్లలకు ఎలాగ తన కొంగుని చాపి ఏదన్నా అడ్డుపెట్టి కప్పుకుంటుందో కాపాడుకుంటూ దేవుడు కూడా మనల్ని ఎప్పుడూ నిత్యము కాపాడుతూ ఉంటాడు. నమ్మిన వారిని నమ్మని వారిని కూడా ఆయనే కాపాడతాడు. కానీ తెలుసుకొని ఆయనకు వేరుగా ఉండకుండా జీవించాలని, మన పాపంలో అడ్డుగా ఉండకుండా తొలగించుకోవాలని ప్రేమపూర్వకంగా కోరుతూ ఈ సమయంలో ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరము లేచి నిల్చుండి ఈ దినము మరి భోజనాలు సిద్ధపరిచారు. పూజమ్మ గారు మరి సిద్ధపరిచారు. ప్రార్థించండి. కుటుంబం కోసము సంఘం తరపున భోజనాలు సిద్ధపరిచారు. అలాగే ఇంకా బలహీనంగా ఉన్నవారి కొరకు ప్రార్థించండి. నయమమ్మ వస్తే ప్రార్థన చేస్తారు. నయమమ్మకి ప్రార్థన చేస్తారు. రండి. కృష్ణవేణి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరికీ వందనాలండి. మరి ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. మరి ముగింపు ప్రార్థన చేసుకుందండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరలోకమందున ఆశ్రయమైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. స్తోత్రాలునైనా స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా, ఈ సమయంలోనైనా నీ పాద సన్నిధిలోకి నైనా మేము వచ్చి ఉన్నాం తండ్రి. సంఘాన్ని జీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి నైనా ఇంకనో ప్రభ రెట్టింపు నైనా సంఘమునైనా నూరంతులుగా ఫలింపజేయమని అడుగుచున్నాను నాయనా. స్తోత్రం నైనా. యేసయ్య ఘనమైన దేవా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వాన్ని సృష్టించిన సర్వాంతర్యామి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. స్తోత్రాలు నైనా. యేసయ్య చిన్న సంఘం పెద్ద సంఘంగా ప్రభు యేసయ్య మీరు ఫలింపజేయమని అడుగుచున్నానయ్యా. విత్తబడే వాక్యాన్ని మా వెనుకట్లో భద్రం చేసుకుని ప్రభా నైనా ప్రభా నైనా విడిచిపెట్టే వారముగా కాకుండా నైనా మరి దాన్ని గాయుకొని నడుచుకునే వారముగా మమ్మల్ని ఉంచమని అడుగుచున్నాను ప్రభా. యేసయ్య తప్పిపోయిన కుమారుడిని జ్ఞాపకం చేసుకుని ఉన్నామయ్యా. స్తోత్రం నైనా. యేసయ్య నీ యందునైనా నమ్మకంతో మేము ఉండటానికి కృప చూపించి సహాయం దయచేయమని అడుగుచున్నాం. మేము తప్పిపోకుండా ప్రభా యేసయ్య నీ సన్నిధిలో ప్రభా నిలకడగానైనా యేసయ్య నీ సేవ చేయట్లో ప్రభా యేసయ్య దైవజనులను ఆశీర్వదించండి నాయనా. నీ కృపలో భద్రపరిచి సహాయం దయచేయమని అడుగుచున్నానయ్యా. స్తోత్రం నాయనా. దీనురాలిని ఎందుకు పనికిరంటి దానిని నాయనా ప్రభా ఈ సమయం ఇచ్చిన దైవజనులకి నైనా మీరు దీవించి ఆశీర్వదించే నీ కృపలో భద్రపరచండి నైనా. యేసయ్యను ఇదిగో తండ్రి ప్రభా నా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని అడుగుచూ ఉన్నాను నాయనా. స్తోత్రం నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభా. యేసయ్య వారి హస్తాలను దీవించండి ప్రభా. యేసయ్య ఇదిగో తండ్రి నాయనా ఈ దినము ఈ సన్నిధిలో ప్రభా నేను ప్రార్థించడానికి ప్రభా యేసయ్య నన్ను ఎన్నుకున్నందుకు నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచూ ఉన్నాను ప్రభా. యేసయ్య ముగింపు ప్రార్థనగా చేయుచుండగా ప్రభా యేసయ్య ఇదిగో తండ్రి నాయనా ఇక్కడ మా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. యేసయ్య గృహాలకి చేరేంత వరకు నైనా ప్రభా నీ కృపలో భద్రపరచండి. యేసయ్య నీ సన్నిధానంలోకి వచ్చి మరి ఇదిగో తండ్రి ప్రభా మొదటి దినము నైనా ప్రభా నైనా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. దేవానికి వందనాలు నైనా. స్తుతులు స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు దీవించండి ఆశీర్వదించండి నీ కృపలో భద్రపరిచి సహాయం దయచేయమని అడుగుచున్నాను నాయన. వందనాలు ప్రభా. వందనాలు తండ్రి. బిడ్డలందరినీ దీవించండి ప్రతి అవసరత తీర్చండి నైనా ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. యేసయ్యా నీకే వందనాలు ప్రభా. స్తుతులు స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు నైనా నీకు వందనాలు వందనాలు ప్రభా. మేమందరము కూడా నైనా మా గృహాలకు చేరేంత వరకు కూడా నీ కృపలో వాహనాలు చుట్టి మీ కంచి వేయమని అడుగుచు నైనా. ఇదిగో దీనురాలిని ప్రభా పాపినైనా నా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేస్తారని అతి త్వరలో రానైనా మా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేట అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. బిడ్డ చేసిన ప్రార్థనలన్నీ అయ్యా మీరు చేర్చుకుంటారని
ఇదిగో నాయన మరొక్కసారి ఇక్కడ తలలు వంచిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ అయ్యా వారు ఏ చిత్తము వచ్చారో అవన్నీ సఫలపరచమని సహాయం దయచేయమని జ్ఞాపకం చేసుకోమని ఇంకా రాలేకుండా ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని బలహీనంగా ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మీరే సహాయం దయచేయమని దర్శించమని మీ హస్తం వారిపైన ఉంచమని ఇదిగోనైనా సహాయం దయచేయమని ఈ దినమంతా నాయన బిడ్డలందరినీ కాపాడమని నాయన తిరిగి వెళ్ళేంత వరకు మీ సహాయం దయచేయమని నజరేయుడని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరునుగాక. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయమని, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించమని, మమ్మల్ని శోధనలోకి కీడులోకి తేకుండా దుష్టు నుంచి తప్పించమని, ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసం నాయన సకల పరిశుద్ధులకు నాయన, ఈ దేశానికి రాజులకు అధికారులకు నాయన, దాసులకు సంఘాలకు ఇదిగో కుటుంబము బిడ్డలందరికీ మాకును ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనములు. చక్కగా వాక్యం